దేశంలోని జాతీయవాదుల ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది. ఎస్పెషల్లీ హిందుత్వ లేదా భారతదేశం మాది, ఈ దేశానికి ఏదన్నా తేడా వస్తే ఊరుకోమనే ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేస్తూ పక్కన సోషల్ మీడియాలో వాళ్ళ రీచ్ తగ్గించే ప్రయత్నం, రెండో పక్కన హ్యాకింగ్లు చేస్తున్నటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, వాళ్ళ ప్రాణాలు తీసే పన్నాగాలు పండుతున్నారనడానికి సాక్ష్యం తాజాగా రాజా సింగ్, ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మొన్నటిసారి ఒక్కడిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఈ దఫా వాళ్ళకి ఈ గెలిచిన 8 మందిలో ఒకడైనటువంటి ఎమ్మెల్యే, తాజాగా అతన్ని ఇంటి దగ్గరన ఈ నెల 27వ తారీఖున షేక్ ఇస్మాయిల్ కాజా బాషా అనేటటువంటి ఇద్దరు నెంబర్ ప్లేట్ లేని నలుపు రంగు యాక్టివా మీద వచ్చి విజువల్ తీశారు. పోలీసులు పట్టించుకోలేదు, ఆ పోలీసులకు సమాచారం అందిస్తే కూడా. ఆ తర్వాతన పోలీసులు పట్టుకున్నారు అన్నటువంటిది పోలీసులు చెప్తున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాం, వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నరేంద్ర మోడీ ఫోటో కూడా ఉంది. సరే, ఫోటో ప్రైమ్ మినిస్టర్ ఫోటోకే ఉంది, ఎక్కడైనా దొరుకుతుంది కదా అనుకోవచ్చు. కాకపోతే తుపాకులు ఎట్లా వాడాలి అంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది జకీర్ నాయక్ లాంటి వాళ్ళ స్ఫూర్తితో మనం ఉగ్రవాదంలో చేరక్కర్లేదు, మనమే ఇలాగా పోరాడాలి మతం కోసం అని చెప్పి ఫీల్ అయ్యేటటువంటి యువతరం కొంతమంది తయారవుతున్నారు. వాళ్ళకి ఆయుధాలు ఎలాగా దొరుకుతాయి, ఎలా వాడాలి, ఏది పేలుడు పదార్థం సృష్టించాలన్న సోషల్ మీడియా బేస్ చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు ఏమైనా టార్గెట్ చేశారా లేదా పైనుంచి కుట్ర జరిగిందా, ఇది తేలాల్సి ఉంది.